మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ కుమార్. నేను ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ నుంచి వచ్చాను. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత నడుపుతున్నటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా విదేశాలకి వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వడం అనేది ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ చేస్తుంది. ముఖ్యంగా మన కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడటము, ఆ ఇబ్బందుల ద్వారా మాకు ఎన్నో కంప్లైంట్లు రావడము, ఏమండి మమ్మల్ని ఎలాగైనా అక్కడ నుంచి వెనక్కి తెప్పించేసేయండి అంటాము, అట్లాంటివి చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చే సలహా ఏంటంటే వెళ్ళేటప్పుడే ముఖ్యంగా వాళ్ళు విదేశాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి పని ఏమిటి, ఆ పని పట్ల అవగాహన, వాళ్ళకు ఉండేటువంటి వీసా సక్రమమైన వీసానా లేకపోతే ఫేక్ వీసానా విజిటింగ్ వీసానా తెలుసుకుని వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. సో అలా వెళ్ళేటప్పుడే మనం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేటువంటి దానికి ఏపీ ఎన్ఆర్టీ సంస్థ చక్కటి సలహాలు అందిస్తుంది. అలాగే ఒకవేళ విదేశాల్లో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో మాట్లాడి వాళ్ళ సమస్యను సార్ట్అవుట్ చేయడము, అలాగే ఏపీ ఎన్ఆర్టీ సంస్థకి అన్ని దేశాల్లో కూడా వాళ్ళ యొక్క కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ కోఆర్డినేటర్స్ ద్వారా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేయడానికి ఏపీ ఎన్ఆర్టీ సంస్థ సహాయం చేస్తుంది. అలాగే ఏపీ ఎన్ఆర్టీలో చాలా రకాలైన సంస్థలు చాలా రకాల సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఒక 300తో ఇన్సూరెన్స్ చేస్తే కనుక ఒక 10 లక్షల బీమా దాకా వస్తుంది. అలాగే ₹1,00,000 దాకా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఈ యొక్క ఉద్యోగస్తులే కాకుండా విద్యార్థులు కూడా ఈ ఇన్సూరెన్స్ యొక్క సహకారాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా విదేశాలకి వెళ్ళదలుచుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక విదేశాల్లో ఏ విధమైన విద్యా అవకాశాలు, ఏ విధమైన యూనివర్సిటీలు మంచివి అనేటువంటి గైడెన్స్ కూడా మా ఏపీ ఎన్ఆర్టీ సంస్థ ఇస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఒక చక్కటి ఐటీ శిక్షణ, ఆన్లైన్ శిక్షణలు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ నుంచి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి కానీ కొన్ని రకాలైన శిక్షణలు కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా ఏపీ ఎన్ఆర్టీ సంస్థ చేస్తుంది. అలాగే ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తు విదేశాల్లో మరణించినట్లయితే కనుక అంటే వాళ్ళకి ఉచిత అంబులెన్స్ సేవను కూడా ఏపీ ఎన్ఆర్టీ అందిస్తుంది. ఇప్పటికీ ప్రతి నెల కూడా కనీసం ఒక 5-6 మంది మన ఈస్ట్ గోదావరి కోనసీమ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు చనిపోవడము, వాళ్ళని వెనక్కి తీసుకోవడం అనేటువంటి దానికి ఏపీ ఎన్ఆర్టీ సంస్థ ఎంతో విధంగా సహకరిస్తుంది. వాళ్ళ యొక్క బాడీలు అక్కడి నుంచి ఇక్కడ తెప్పించేందుకు పూర్తిగా ఉచితంగా తెప్పిస్తూ ఉంటుంది. ఇటువంటి సేవలన్నీ కూడా ఏపీ ఎన్ఆర్టీ సంస్థ చేస్తుంది. నేను సిస్టర్ లిసి, నేను నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి. ఈరోజు మేము ఇక్కడ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం కొనియాడుతున్నాము. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా గృహ కార్మికులు 2011లో అంతర్జాతీయ కార్మిక సంఘం వాళ్ళని రెస్పెక్టబుల్ వర్క్ కింద తీసుకొచ్చాము. అప్పటి నుంచి ఇది 14th యానివర్సరీ గృహ కార్మికుల దినోత్సవం కొనియాడటము. ఈ సందర్భంగా మన జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ ఉంది, ఒక సమగ్ర చట్టం గృహ కార్మికుల కోసం తయారు చేయమని. ఎందుకంటే గృహ కార్మికులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని కార్మికులుగా గుర్తిస్తలేదు, ఇతర కార్మికులకున్న చట్టాలు వాళ్ళ కోసం వర్తిస్తలేదు, వాళ్ళు చేసేది ఇంటి లోపల్లో పని. దీనిలో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీ చేస్తున్నారు. అలాగే చదవకుండా పేద కుటుంబం నుంచి, ఊరు నుంచి, అడవి ప్రదేశం నుంచి, ట్రైబల్స్, ఇట్లా ఉన్న రకరకాల కార్మికులు పని చేసుకొని వాళ్ళని చాలా హింసలో బలి అవుతున్నారు. దానివల్ల సుప్రీంకోర్టు ఈ సిచ్యువేషన్ అన్ని కూడా చదువుకొని ముందు ఇనిషియేటివ్స్ అన్ని కూడా చూసుకొని వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, ఒక సమగ్ర చట్టం తీసుకురామని. జాతీయ స్థాయిలో మేము నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని ఒక సంఘం ఏర్పాటు చేశాము. ఎవరెవరు గృహ కార్మికులతో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఒక 2 డిమాండ్ ఈ సంవత్సరం మేము పెట్టాము. ఒకటి, జాతీయ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేయాలి, సమగ్ర చట్టం గృహ కార్మికుల కోసం చేయాలని. రెండవది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని అమలుపరచమని మేము అడుగుతున్నాము. అంటే ఈ ప్రాంతం నుంచి, ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది మహిళలు విదేశానికి వెళ్తారు డొమెస్టిక్ వర్కర్ గా. వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలంటే మన దేశంలో చట్టం లేకున్నప్పుడు మనం వేరే దేశానికి చట్టం చేయమని అడగతలేదు. వాళ్ళు కూడా ప్రొటెక్షన్ కావాలా కాబట్టి మన దేశంలో చట్టం ఉంటే అప్పుడు బయట వెళ్ళేట వాళ్ళకి కూడా తెలుసు చట్టాల గురించి. అలాగే దాంతో పాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేయడానికి కొంచెం డిలే అయితే ఆంధ్ర గవర్నమెంట్ ఒక స్టేట్ చట్టం చేయాలని మేము అడుగుతున్నాము. కావాలంటే మేము సహాయం చేయొచ్చు. మేము కొన్ని డ్రాఫ్ట్ చేశాము, జాతీయ స్థాయిలో కూడా చట్టం డ్రాఫ్ట్ చేశాము, ఒక రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని రాష్ట్రంలో చేశాము. మేము కలిసి పని చేసుకొని ఈ చట్టాన్ని తీసుకొస్తే అన్నిటికీ ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. అంటే గృహ కార్మికుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం,
వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే సోషల్ ప్రొటెక్షన్ కల్పించటము, వాళ్ళ లేబర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది అది చూసుకోవటము ఇదన్నీ కూడా ఉంటుంది. నాతో పాటు ఇప్పుడు రకరకాల కార్మికులు అలాగే స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏపీఎన్ఆర్టీ నుంచి ఉంది, అలాగే ఎంఆర్సీ నుంచి ఉన్నారు. మేమందరం కూడా కలిసి గృహ కార్మికులకి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అనుకుంటున్నాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్న గృహ కార్మికులు కూడా లేబర్ రైట్స్ కానీ సోషల్ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.